ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. జకరియా గ్రంథములో 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఈ పూట వాక్యాన్ని ధ్యానిద్దాం. ఉత్తర దేశములో ఉన్నవారులారా తప్పించుకొని రండి, ఆకాశం యొక్క 4 వైపులు విశాలముగా నేను మిమ్మలను వ్యాపింపచేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యములో మిమ్మలను వ్యాపింపచేసేదను, నలుదిశలా వ్యాపింపచేసేదను. అయితే ఇక్కడ ఉత్తర దేశములో ఉన్నవారులారా తప్పించుకొని రండి. లోకములో అడ్డుగిచ్చేవి వ్యాప్తి చెందటానికి, వ్యాపించబడటానికి కొన్ని అడ్డుగా ఉంటాయి. ఈ అడ్డుగా ఉండేవి ఏవో నువ్వు గమనించినట్లయితే వాటి నుంచి నువ్వు తప్పించుకోగలిగితే నిన్ను నలుదిశల వ్యాపింప చేయగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నిన్ను వ్యాపింప చేస్తాను, మిమ్మలను వ్యాపింప చేస్తానని ఈరోజు మూలవాక్యము చెబుతున్న మాట. కీర్తనకారుడు రాసిన కీర్తనలో 80వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులలో వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలమును స్థిరపరిచితిని, దాని వేరు లోతుగా పారి అది దేశమంతా కూడా వ్యాపించను. ఇక్కడ గమనించినట్లయితే ద్రాక్షావళి ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చి దానికి తగినైన స్థలము స్థిరపరిచి లోతుగా వాటిని వేసినప్పుడు అది వేరు పారి దేశమంతా వ్యాపించినట్లుగా రాయబడింది. ఈరోజు మనం ఆత్మ సంబంధముగా మనం వ్యాపించబడటం, ప్రభు చెప్తున్నాడు, వ్యాపించబడటం, ఆత్మ సంబంధముగా వ్యాపించబడటం అంటే న్యూ టెస్టిమెంట్లో ద్రాక్ష చెట్టును గురించి మాట్లాడి మనం చూసినప్పుడు ద్రాక్ష చెట్టు అనేది, నిజమైన ద్రాక్షావళి అనేది ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉంది. యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావళి. సరైన చోటు, లోతైన చోటు, వేరుపారే చోటు, దేవునితో మనం ఉండాలి. దేవునితో నిలిచినప్పుడే వాక్యం చెప్తున్నమాట, దేశమంతా వ్యాపించబడినట్లుగా వారు ఆశీర్వాదముగా ఉంటారని రాయబడి ఉంది. అంతేకాని నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంతేకాదు, తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ ఫలిస్తుంది. నాకు వేరుగా ఉండి తానంతట తాను ఫలించదు. ఈరోజు ఫలభరితమైనటువంటి జీవితము ప్రభువులో ఉన్నది. నువ్వు దేవుని సన్నిధిలో ఆ ద్రాక్షావళి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదికాండములో యేసేవుని గురించి మనం చూస్తాం. 49వ అధ్యాయములో 22వ వచనములో యేసేవు ఫలించుడు కొమ్మ, ఓట యందు ఫలించుడు యొక్క కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించెను. అంతగా వ్యాపించడానికి గల కారణం ఏంటంటే, కానానులో తండ్రి దగ్గర ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం చూసినప్పుడు యేసేవు అన్నలు చేస్తున్న తప్పిదములు చూసి తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర జరిగే తప్పిదములన్నీ కూడా తండ్రికి చెప్పి అక్కడ భయభక్తులతో ఉన్నాడు. ఇవన్నీ నచ్చక అన్నలు అతన్ని కొట్టి గుంటలో పడేసి ఐగుప్తులో బానిసగా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక బానిసగా ఉన్నటువంటి కుటుంబంలో కూడా ఎలా ఉన్నాడంటే నమ్మకస్తుడుగా ఉన్నాడు. చెరసాలలో వేసినా కానీ నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఈ నమ్మకత్వము, భయభక్తులు దేవుడి మీదే నిలిపినట్లుగా రాయబడి ఉంది. యేసేవు ఫలించుడు కొమ్మగా వ్యాపించడానికి గల కారణం ఏంటంటే, ఎక్కడ ఉన్న దేవుని భయభక్తులతో, దేవుడిలో అంటుకట్టబడిన జీవితం ఏంటంటే, దేవుని యందు భయభక్తులతో యేసేవు ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఆ యొక్క కొమ్మ వ్యాపించి దేశమంతా వ్యాపించినట్లుగా యేసేవుని ఫలించి కొమ్మగా మరి రాయబడినట్లుగా ఉన్నది. ఇక్కడ
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధానములో ఇదిగో నీవు వ్యాపించబడాలంటే ఎక్కడ నీవు ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, కొంచెముగా ఉన్నా, విస్తారముగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, బలముగా ఉన్నా, లోకములో అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ నీకు అనుకూలముగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తులో నాటబడినట్లుగా ఆత్మీయతలను చక్కగా జాగ్రత్తగా అనుసరించి నడుచుకోగలిగితే నీవు ఇప్పటి వరకు కొంచెముగా ఉండొచ్చు. ప్రభు అంటున్నాడు, నిన్ను నలు దిశలా వ్యాపింప చేస్తానంటాడు. నలు దిశలా వ్యాపింప చేయగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇక్కడ మీరు గమనిస్తే నోవాకు సమయంలో, నోవాకు మరి మనం చూసినప్పుడు ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, దేవుడు నోవాకును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను ఇదిగో జ్ఞాపకము చేసుకొని దేవుడు భూమి మీద వ్యాపింప చేసి విస్తారమగునట్లు చేయటం వలన, ఇదిగో అక్కడ చెబుతున్న మాట, వ్యాపించటానికి గల కారణం ఏంటంటే మీరు గమనించాలి. అంతకుముందు దేవుడు మాటగా నోవాకు ఎంతో మందిని హెచ్చరిక చేశాడు. ఎవ్వరు దేవుడు మాట పట్టించుకోలే, నోవాకు మాట పట్టించుకోలే. ఈయనకి నిజంగా పిచ్చెక్కింది అనుకున్నారు. దేవుడు మాట వినిపించుకోలే. 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. వాడను కట్టుకుంటూ, అయ్యా లాస్ట్ టైంలో కూడా ఒక 7 రోజుల ముందుగానే వాడలోనికి రండి, దేశం అంతటా కూడా ఇదిగో ప్రచండమైనటువంటి ఇదిగో వర్షము కురవబోతుంది. 40 రాత్రి మగళ్ళు భయంకరమైనటువంటి వర్షము కురవబోతుంది. కాబట్టి భూమి మీద నుంచి ఇదిగో భయంకరమైనటువంటి పెను ప్రమాదాలు ఉన్నాయి, వాడలోనికి రండి అంటే ఎవ్వరు వినలేదండి. కానీ జంతువులు మాత్రం జతల జతలుగా ఇదిగో దేవుడు మాటగా నోవాకు ప్రకటన చేసినప్పుడు వాక్యం చెప్తున్న మాటలో ఇదిగో వాడలో ఉన్నాయి. ఎవరైతే ఆయనతో ఉన్నారో, ఆయన చెప్పిన మాట ఉన్నారో, వాక్యం చెప్తున్న మాట, వారిని వ్యాపింప చేశాడు. అక్కడ వ్యాపింప చేసినట్లుగా రాయబడు. ఈరోజు నీ జీవితంలో నీకు కలిగిన సమస్తమును కూడా వ్యాపింప చేసేటువంటి ప్రసిద్ధి నొందేవారుగా ఉండాలంటే దేవుడు మాట విను, దేవునికి లోబడి ఉండు. దేవుడు వాక్యం చెప్తున్న మాట, ఇదిగో వారు నలుదిశలా వ్యాపిస్తారు. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనం, అట్టి తర్వాత భూమి యొక్క 4 దిక్కుల 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనున్న, సముద్రం మీద ఉన్న, చెట్ల మీద ఉన్న గాలిని వీసకుండా ఇదిగో మీ యొక్క 4 దిశలను కూడా ఆపినట్లుగా రాయబడుతున్నటువంటి మాట. గాలిని వేసుకోకుండా ఆపేటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు గమనించాలి. శ్రమల కాలముల గురించి మాట్లాడుతున్నారు. ఒక్క 5 నిమిషాలు మొత్తం భూమి అంతా కూడా నీళ్లు, కాబట్టి గాలి లేకోకుండా ఉంటే ఆకులు రాలిపోయినట్టు రాలిపోతాయి. దేవుడు ప్రకృతికి ఆజ్ఞాపించాడు. మంచి వాతావరణం, కాలములు, గడియలు, మరి మీరు గమనించినట్లయితే దినములు, ప్రతి ఒక్కటి కూడా ప్రభు చేసి ఉన్నారు. ఈరోజు దేవుణ్ణి బట్టి మనం గమనించాలి, ఆయనలో మనం వ్యాపించాలి. పంచవేంద్రములు, ఇదిగో దేవుడు మనకు అప్పగించినటువంటి ప్రతి విషయంలో అవి వాటి పనులు వాళ్ళు చేస్తూ దేవుడు ఆజ్ఞ ప్రకారంగా ఈరోజు మనుషుడు లోబడలేకపోతున్నాడు, మనుషుడు వ్యాపించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే బలహీనతలు లోపముగా ఉన్నాయి. ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది. ఆ ఉగ్రత దినం రాకమునిపే ప్రభునందు మనము దేవుణ్ణి తెలుసుకొని నీవు నీ కుటుంబము వ్యాపించబడాలి, ఆశీర్వాద ఫలముల చేత నింపబడాల్సిన వారమై ఉన్నాము. చూడండి, ఆదికాండములో 2వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం చదువుతున్నటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా రాయబడినటువంటి ఈ విషయాలు మనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదెను, నరుడు జీవాత్మాయను. చూసారండి, జీవము కలిగిన దేవుడు నరుని సృష్టించినప్పుడు నేలమట్టిలో నుంచి తీయబడి అతన్ని రూపమును చేసి, వాక్యం చెప్తున్నమాట,
జీవాయువును ఓదగా జీవాత్మాయును రాయబడింది. ఎందుకో తెలుసా? నీవు వ్యాపించబడాలంటే నీ ఊపిరి ఎవరిది? దేవుడిచ్చినది. యేసు ప్రభు వారు కూడా చాలా జాగ్రత్తగా యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలో అంటారు, నేనే మార్గము సత్యము జీవం. ఆ జీవాత్మే, జీవము యేసుక్రీస్తే, జీవము యేసుక్రీస్తే. ఆ జీవం ఇచ్చిన దేవుడు, ఆ జీవం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుతో, ఆ జీవం ఇచ్చినటువంటి తండ్రితో, ఆ జీవం ఇచ్చినటువంటి ఆ దేవునితో మనం సహవాస సంబంధము కలిగి నిత్య జీవము కలిగినటువంటి అనుభవాల మధ్యలో మనం ప్రభుత్వం నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నువ్వు అన్ని విషయంలో వ్యాపిస్తావు, వ్యాపించబడతావు. దేవుడు ఈరోజు చెబుతున్న మాట, నువ్వు నలుదిశలు వ్యాపించాలి. లోకములో ఉన్న వాటిని కాదు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, ప్రకృతినిచ్చాడు, సమస్తము కలిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా నీకు సమకూర్చి పెట్టాడు. దేవునికి లోబడు, దేవుడు చెప్పినట్లుగా నడుచుకో. నిన్ను నలుదిశలా ఆయన వ్యాపించి ఆయన కృపలో నేను స్థిరపరిచి నడిపించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇదిగో నైనా నలుదిశలు వ్యాపింప చేసే దేవుడు, విస్తరింప చేసే దేవుడు. ఎక్కడ లోకమనే బలహీనతలు పడకుండా, లోకమనే శాపములు పడకుండా ప్రతి ఒక్క ఆత్మను విడిపించి నడిపించి ఆత్మచేత నింపి పరిశుద్ధాత్మ కార్యములు మీ కృపలో జరిగించి ఒక్కొక్కరు ఈ వాక్యం విని మీ రాకడకు సిద్ధపడేవారుగా, ఇదిగో ఫలించుడు కొమ్మవలి నిజమైన ద్రాక్షవల్లిలో అంటకట్టబడిన జీవితం, ఆత్మ సంబంధముగా కట్టుకునేటువంటి జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.